హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. ఈరోజు మనం బోడుప్పల్లో అమృతం గారు మన ముందున్నాడు. మరి ఈరోజు సమస్య ఏంటంటే అక్రమ కట్టడాలు ఎక్కువైపోయినాయి బోడుప్పల్లో. ఈ అక్రమ కట్టడాలతో పాటు మనకు 12వ డివిజన్ కానీ 13వ డివిజన్ కానీ విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు కానీ గవర్నమెంట్ భూములలో ఎక్కువైపోతున్నాయి. దానిపైన మనం మాట్లాడడానికి ఈరోజు మనము అమృతం సార్ దగ్గర ముందుకు వచ్చినాము. దాంతో పాటు 1150 పట్టాలు అయితే ఇప్పటి వరకు పుట్టగోడ్లకి ఇంకా పట్టాలు విడుతూనే ఉన్నాయి, కడుతూనే ఉన్నారు, కబ్జాలు అయితేనే ఉన్నాయి. ఇది విషయం. సో దీంతో పాటు మనకు శూన్యంగా పెద్ద మనిషికి మొత్తం తెలుసు కాబట్టి తన ముందు బోడుపల్లి డెవలప్ అయింది కాబట్టి అసలు నిజం ఎంత అబద్ధం ఎంత దానికోసం మన ఇక్కడికి వచ్చడం జరిగింది. కొంతమంది అంటారు అది గవర్నమెంట్ కాదు అంటారు, కొంతమంది అంటారు గవర్నమెంట్ అంటారు. ఇది గవర్నమెంటా మరి గవర్నమెంట్ భూమి కాదా అని తెలుసుకోవడానికి మనం అమృతం సార్ ముందున్నాం. సార్ నమస్కారం సార్. ముందుగా మీకు హ్యాపీ పొంగల్ సార్. బాగున్నారా? థ్యాంక్ యూ సార్. మీ దగ్గరకు వచ్చిన విషయం ఏంటంటే ఈ 12వ డివిజను 13వ డివిజను 60 నంబర్ మన సర్వే నెంబర్ 63/1 13 వార్డ్ వస్తుంది. ఈ భూమి గవర్నమెంట్ భూమా పట్టా భూమా ఇది ఒక డౌట్. కొంతమంది గవర్నమెంట్ భూమి అంటారు, కొంతమంది గవర్నమెంట్ భూమి కాదంటారు. మీకు తెలిసిన వరకు కబ్జాలు అయితే అనవసరంగా అవుతున్నాయి. మీకు తెలిసిన వరకు అసలు గవర్నమెంటా లేకపోతే పట్టాలా చెప్పండి. ఈ 12, 13 రెండు డివిజన్లలో గవర్నమెంట్ భూమి ఉంది. రెండింటిలో గవర్నమెంట్ భూమి ఉంది, రెండింటిలో దేవేంద్రనగర్ ఉంది, రాజీవ్ నగర్ ఉంది. ఈ దేవేంద్రనగర్ రాజీవ్ నగర్ మొత్తం కూడా 63/1 సర్వే నెంబర్ గవర్నమెంట్ భూమి. ఇది దాదాపు మొత్తము ఒక 70 ఎకరాల లోపు ఉంటుంది. ఏంటిది ఈ సర్వే నెంబర్? ఓకే, ఈ సర్వే నెంబర్లో 70 ఎకరాలు చిల్లర ఉంటుంది. ఈ 70 ఎకరాలలో స్టార్టింగ్ దేవేంద్ర గౌడ్ ఇచ్చినప్పుడు ఒక 400 పట్టాలు ఇచ్చాడు. ఆ పట్టాలు ఇచ్చినప్పుడు కోటర్స్ కట్టారు. ఆ కోటర్స్ ఓంగా మిగిలిన తర్వాత కొన్ని పట్టాలు మళ్ళీ ఈ ఉప్పలే గారు ఎల్లమ్మ వీళ్ళంతా కలిసి మళ్ళీ తిరిగితే మళ్ళీ ఒక 450 పట్టాలు ఇచ్చాడు. ఈ 450 పట్టాలు ఓన్లీ దేవేంద్రనగరే కట్టారు. దేవేంద్రనగర్ కట్టారు. దాంట్లోకి వెళ్ళి కొంత పార్క్ 450 మళ్ళీ కింద చూసుకుంటే మొత్తం కలిపి 1150 అవి కాకుండా అవి వేరే. ఇవి ఇచ్చిన తర్వాత విలేజ్ వాళ్ళు ఏం చేశారంటే మెయిన్ అప్పుడు వార్డు నెంబర్ ఇక్కడ మీరు వార్డు నెంబరు ఈ దేవేంద్రనగర్, అంబేద్కర్ నగర్, రాజీవ్ నగర్ ఏరియాకు వార్డు నెంబర్. ఓకే ఓకే 7వ నెంబర్ వార్డు నెంబర్. ఈ వార్డు నెంబర్ ఉన్నప్పుడు మేము సార్ దగ్గరికి వెళ్ళి సార్ మన ఊరోళ్ళకు మా వాళ్ళకు పట్టాలు కావాలి కదా. అప్పుడు జనాభా ప్రకారంగా పట్టాలు అయిపోయింది. ఇప్పుడు జనాభా ప్రకారంగా పట్టాలు కావాలని అడిగితే సార్ లిస్ట్ అవుట్ చేసి మనం వీళ్ళు ఏం చేశారంటే 1500 లిస్ట్ ఇచ్చారు. 1500 లిస్టులో 1100 బహుశా 1050 పట్టాలు ఇచ్చారు. సార్ పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలు ఏం చేశారంటే ఈ హెచ్ఎండిఏ వాళ్ళు ఉడారించిన ఒక లేఅవుట్ ఇచ్చారు. ఆ లేఅవుట్ కూడా ఏమవుతుంది అన్ని 30 ఫీట్ రోడ్లు, 40 ఫీట్ రోడ్లు, 60 ఫీట్ రోడ్డు. 60 ఫీట్ రోడ్ ఒకటే పెద్దది ఇచ్చారు. 40 ఫీట్ రోడ్లు, 30 ఫీట్ రోడ్లు పక్క హెచ్ఎండిఏ నామినీ ప్రకారంగా లేఅవుట్ ఇచ్చారు. ఆ ఉడా లేఅవుట్లో పట్టాలకు శాంక్షన్ ఇచ్చారు. పట్టాలు కూడా అప్పట్లో ఎవరు ఇచ్చారంటే రాజారాములు అని ఎంఆర్ఓ ఉండే. ఈ రాజారాములు అనే ఎంఆర్ఓ పట్టాలు ఇచ్చాడు. ఈ పట్టాలు తీసుకున్న తర్వాత చాలా రోజుల దాకా కొంతమంది ఇల్లు కట్టలేదు. ఇల్లు కట్టుకోర్రా బాబు అని కట్టుకున్నాం. ఈ కట్టుకుంటుంటే ఈ రేటు పెరుగుతూ ఉంటే కొంతమంది దళాలు తయారయ్యారు. ఈ దళాలీని మొత్తం పట్టాలు కొన్ని కొనముడు తయారయ్యారు. కొన్ని అయిపోయిన తర్వాత మా ప్రేడ్ అయిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చింది. ఇంకో బ్యాచ్ కట్టడం ఉంటుంది. ఇప్పుడు వచ్చిన బ్యాచ్ మొత్తం ఏడ ఖాళీ ఉందా, ఎవడు ఇల్లు కట్టలేదా, ఈ కబ్జాలు ఎవరు చేస్తున్నారు? మరి ఇప్పుడున్న కార్పొరేటర్కి సంబంధించిన మనుషులే బ్యాక్గ్రౌండ్ ఉంటారు. కార్పొరేటర్ ఉంటారు, ముందర ఉన్నాడు. అదే మళ్ళా ఈ అంబేద్కర్ ఉన్న కార్పొరేటర్కు అంత సత్తా లేదు, చేయలేక ఇక్కడ ఉన్న కార్పొరేటర్ ఆయన బ్యాక్గ్రౌండ్ సపోర్టింగ్ చేస్తూ ఉంటారు. ఈ చేసుకుంటూ దానికి కొంతమంది పాశం మల్లేశను, ఇంకొక ఆయన
ఇంకో యాదవ్, ఇలా ఒక నలుగురు టీం ఉండ్రు. ఈ నలుగురు టీము ఏడ ఖాళీగా ఉందా, ఏడ రోడ్ ఎండ్ అవుతుందా, ఈ రోడ్ ఏడు అవుతుంది, రోడ్ ఏడు ఉంది, లేకపోతే ఈ ప్లాట్ ఇది సాఫ్ చేస్తే ఎన్ని గజాలు వెళ్తుంది. గవర్నమెంట్ భూమి ఇట్లా కబ్జాలు పెట్టుకుంటూ పోతే ఎంఆర్ఓ ఏం చేస్తుండ్రు, కార్పొరేట్ ఇక్కడ లోకల్ కార్పొరేట్ ఏం చేస్తుర్రు, లేకపోతే లోకల్ నాయకులు ఏం చేస్తుర్రు, మన ఎంఆర్ఓ టీం ఏం చేస్తున్నారు, మరి ఇవన్నీ వాళ్ళ దృష్టికి పోతాయి కదా సార్, ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు కబ్జా అంటే గవర్నమెంట్ కబ్జా కంచేసింది అన్న, సేను కంచేసారు. కంచనే సేను వేసినాక ఇంకా సేను ఎక్కదు అంటే లంచాలు ముడుతున్నాయి నేనేమంటున్నా అంటే సేను కంచేసారు. కంచెందుకు వేస్తాం, దాన్ని కాపాడమని కంచేస్తాం. ఆ కంచెన వచ్చి సేను వేసిన తర్వాత ఇంకా సేను ఎక్కదు, అంతే కదా. ఇంత ముందు కూడా అదే కాకుండా ఎంఆర్ఓ వారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ సపరేట్ గా ఒక దళాన్ని పెట్టి వచ్చిన ఇల్లు కూలగొట్టు మొదలుపెడుతుంది. రోజు 2 గంటలు 3 గంటలు ఎంఆర్ఓ ఆర్ఐని పెట్టి కూలగొట్టడం సరిపోతున్నావు. మరి ఆర్ఐ దృష్టి పోతలేదు అది అంతా. ఆర్ఐ వస్తుండు, ఆర్ఐతో పాటు ఉంటుండు, కూలగొడుతుంది. ఆర్ఐ కూడా సపోర్ట్ ఉన్నట్టుంది అంటే ఆర్ఐ కూడా కూలగొడుతుండు. ఎంతగా ఉంటే ముందు ఏడుగులు కొడుతున్నారు సార్. ఇప్పుడు ఇంత ముందు ఒక వార్త చేసి వస్తున్నా దగ్గరికి, ఇంత ముందు వార్త చేసి ఇక్కడికి వస్తున్నా. అదే మన వెజ్ మార్కెట్ పక్క పొంటి ఆ ఎల్లమ్మ గుడి ఉంది కదా, గుడి మైసమ్మ గుడి పక్కన 300-400 గజాలు భూమి సాగు చేసిర్రు. నిన్న ఈవినింగ్ 6 గంటలకు మొదలు పెడితే నైట్ 12 గంటలకు అయిపోయింది సాగు చేసుడు. అదే టైంలో పోలీసులు వచ్చిర్రట, సిబ్బంది వచ్చిర్రు. ఇలాగా బండి అలాగా బండ్లు వెళ్ళిపోయినాయట. నేను స్టోరీస్ మీ దగ్గరకు వచ్చిన, ఇదంతా మీకు శూన్యంగా తెలుసు కాబట్టి మీ దగ్గరకు వచ్చి జరిగింది. నాకు నిన్నటి విషయం మొన్నటి విషయం తెలియదు, పుట్టగొడులాగా వెరుకుండా పోతున్నాయి సార్. మొన్నటి విషయం తెలియదు. ఇంతకన్నా ముందు మాత్రం మొత్తం ఏ రోడ్లు కబ్జా ఉన్నాయా, ఏ పార్క్ లో కొత్త పట్టాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు ఒక 60-70 గజాలు కట్టుకోవాలంటే 4 పట్టాలు పట్టుకోవాలి. అలా ఒరిజినల్ ఎవరిదా అర్థమైతలేదు. ఒరిజినల్ అనేది రికార్డు ఉంటుందన్న, రికార్డు ఉంది. ఒక్క 60 గజాలు ఒకరు కట్టుకోవాలి, 80 గజాలు కట్టుకోవాలంటే 4 అసలు దాని పైకి. అలా 4 పట్టాలు ఎట్లా వచ్చినాయి? 4 పట్టాలు దొంగ పట్టాలు, అంతా దొంగలు పట్టాలు, స్టాంపులు అన్ని తయారు చేసుకుని ఏం బాగా. ఎంఆర్ఓ స్టాంపులు దొరికాయా? అవునా, ఎంఆర్ఓ స్టాంపులు దొరికితే అన్ని దొరుకుతాయి. ఎంఆర్ఓ స్టాంప్ వాళ్ళు వేస్తారా? అన్ని తయారు చేసుకుంటారు, అన్ని తయారు చేసుకుంటారు. అంతేనా? ఏం బాగాలేదు. ఇలా పట్టాలు దొరికాయని ఎవరంటారు, మస్తు పట్టాలు. తీసుకుంటారు మరి ఎవరు దీని మీద వాస్తవాన్ని చెప్పాలంటే ఆర్డీఓ గారికి తెలుసు, డిప్యూటీ కలెక్టర్ గారు తెలుసు. ఒక్కసారి కూలగొడితే రెండోసారి కేసు బుక్ చేస్తే అడుగంటాడు. అట్లా చేస్తలేరు, కేసు బుక్ చేయాలి. కేసు కూడా ఎలాంటి కేసు బుక్ చేయాలి? నాన్ బెయిలబుల్ కింద కేసు బుక్ చేయాలి. ఆ నాన్ బెయిలబుల్ కింద కేసులే బుక్ చేయరు. ఏదో కూలగొట్టుకుని పోతారు, మళ్ళీ 4 రోజులు మళ్ళీ కడతారు. కూలగొట్టుకుని పోతారు 4 రోజులు. ఆ డబుల్ బెడ్రూమ్ పక్క బండి అయితే మొన్న 5-6 సార్లు ఎంఆర్ఓ కూలగొట్టేది. ఒక ఇల్లు అయిపోయింది. డబుల్ బెడ్రూమ్ పక్కన సార్ సెట్ బ్యాక్ లేదు కదా సార్. ఎక్కడ సెట్ బ్యాక్? అదొక పెద్ద సెట్ బ్యాక్ లేదు కదా, అదొక పెద్ద పార్కు. డబుల్ బెడ్రూమ్ ఆనుకొని ఇల్లు ఉన్నాయి కదా. ఇప్పుడు అది కబ్జాలే కదా, పట్టాలు ఎక్కడికి? అంతేనా? దాని పట్టాలు కబ్జాలే. ఈ కబ్జాలకు బ్రేక్ అనేది ఉండదా? మరి బ్రేక్ అనేది ఉండాలనుకుంటే ఫస్ట్ ఆర్డీఓ గారు దీనిపైన కరెక్ట్ చర్య తీసుకుని, ఎవడు కబ్జా పెడితే ఆయన మీద కులగొట్టు చేయాల. రేపు పొద్దుగాల నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేయాలి. అట్లా ఒక 4 కేసులు అయిన తర్వాత 5వ కేసు పీడీ యాక్ట్ బుక్ చేయాలి. ఎందుకు శాతకాలం లెక్కల గవర్నమెంట్ దమ్ములుగా. ఇలా గవర్నమెంట్ అంటే భయపడే పరిస్థితే లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఎవడు భయపడుతుండు? ఎవడు భయపడు? అదే ఉదాహరణ గురించి చెప్తా. ఒక వ్యక్తి మీద 5 కేసులు బుక్ అయినాయి. ఎవరు? ఎంఆర్ఓ కంప్లైంట్ చేసి 5 కేసులు బుక్ అయినాయి. అయినా కూడా నా అరెస్ట్ చేయలేదు పోలీసులు. ఆ వ్యక్తి ఎవరు? మన పాషామల్లో వచ్చిన వ్యక్తి. ఇప్పుడు యాదగిరి బినామీ. ఆ బినామీ దాదాపు ఇప్పటికి ఒక 10-20 ఇండ్లు కట్టాడు. 20 ఇండ్లు కట్టాడు, అమ్ముకుంటూనే ఉంటాడు, పోతూ ఉంటాడు. అది కూడా ఎలాంటి వాళ్ళు అంటే మొత్తం గరీబ్ వాళ్ళు, ఇళ్ళల్లో పని చేసుకుంటే వాళ్ళు, మొత్తం ప్యూర్ గా ఉన్నోళ్ళని. అంటే 100 గజాలు సాగు చేయాలి, గరీబ్ 20 లక్షలు 10 లక్షలు తీసుకోవాలి, 5 లక్షలు 10 లక్షలు తీసుకోవాలి.
నీకు ఇల్లు కట్టిస్తారా బాబు అని చెప్పాలి. రాత్రి పగలు దొంగ మొత్తం ఇదే అది పని. ఉంటుందో పోతే తెలియదు కానీ వాడు బలైపోతాడు. వాళ్ళది ఇదే పని. కట్టాలి, అమ్మాలి, బయటపడాలి, ఇల్లు కట్టాలి. ఏంటి పేపర్లు ఏంటి సార్ ఇవి? ఈ పేపర్లు ఏం సార్ మీకు ఉదాహరణ చెప్తున్నాను ఏంటంటే, ఇది దేనికి సంబంధించి? ఒక వ్యక్తి పైన ఎన్ని కేసులు అయినా చూడండి, అయినా కూడా ఇంతవరకు పీడీ యాక్ట్ బుక్ చేయలేదు. ఎవరిది ఇది? ఈయన 63/28 63/38 సర్వే నెంబరు గవర్నమెంట్ స్థలం కాదు.